సర్కారీ దవాఖానాలో మెరుగైన వైద్యం అందుతుందని వస్తున్న పేద రోగుల ఆశలు అడియాసలే అవుతున్నాయి. ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్లో రోజురోజుకు పెరిగిపోతున్న అసౌకర్యాలతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో అసౌకర్యాలు పెరిగిపోతున్నాయి. సరైన వైద్యం అందకపోవడంతో డాక్టర్లు లేక అన్ని వ్యాధులకు చికిత్స అందడం లేదు. దీంతో సర్కార్ వైద్యంపై ఆశలు పెట్టుకున్న జనం చేసేదేమీ లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రధాన ఆసుపత్రి స్థాయిని 500 పడకలకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఆ హామీ ఇంకా అమలు కావడం లేదు. దీంతో 200 పడకలున్న ఆసుపత్రిలో 450 పడకలతో ఇన్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. అవుట్ పేషెంట్ల సంఖ్య మరింత పెరుగుతుండటంతో ఆసుపత్రిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వస్తుంటారండి. వాళ్ళ కడుపులో వచ్చిన ప్రెగ్నెంట్ వాళ్ళని కాలుకి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదన్నా ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కే. కానీ గవర్నమెంట్ వాళ్ళ వరకు 400 పడకలు ఇచ్చారని చెప్పారు. ఇంతవరకు ఏదీ లేదు. కానీ వచ్చే పేషెంట్లకు అయితే చాలా ఇబ్బందిగా అవుతుంది. 200 పడక గదుల్లోనే పక్కనే పెడుతున్నారు. ఆసుపత్రికి ప్రతిరోజు 1500 మంది అవుట్ పేషెంట్లు వస్తుండటంతో ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. టీఎస్ఎంఐడిసి ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే 150 పడకలతో మత శిశు కేంద్రాన్ని నిర్మిస్తున్నా సకాలంలో నిధులు అందక నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. 100 పడకలతో నిర్మించనున్న ట్రామా కేర్ సెంటర్ కు ఇంకా నిధులు విడుదల కాకపోవడంతో పనులు ఇంకా మొదలు పెట్టలేదు. మాకు 250 బెడ్స్ హాస్పిటల్ ఇది. ఇప్పుడు దీన్ని మాకు ఎక్కువ తాకిడి ఉండడం వల్ల దానికి గవర్నమెంట్ ఎంసీహెచ్ బిల్డింగ్ అని ఒకటి 150 బెడ్స్ బెడ్ హాస్పిటల్ ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ అది ఓపెనింగ్ ఉందండి. ఇంకోటి 90 పడకల అనే ట్రామా సెంటర్ ఒకటి ఓపెన్ అవుతుంది. మొత్తం 490 బెడ్స్ మనకి త్వరలో కాబోతుంది. ఆసుపత్రిలో సరైన సిబ్బంది లేక క్యాన్సర్ చికిత్స కేంద్రం అలంకారప్రాయంగానే మారింది. రేడియాలజిస్టు, అంకాలజిస్టు వైద్యులు కూడా అందుబాటులోకి ఉండకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో డయాలసిస్ సెంటర్ నిర్వహిస్తున్నా అందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఇక్కడ మొత్తం 250 పడక గదులు ఉన్నాయి. ఆ 250 పడక గదులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క రూమ్లో మ్యాక్సిమం ఒక 10 నుంచి 15 మెంబర్స్ని ఒకే రూమ్లో వేయడం వల్ల చాలా ఇరుగ్గా ఇబ్బందిగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. 200 కానీ 150 కానీ గదులని నిర్మించి రోగుల యొక్క ఇబ్బందులను తీర్చగలరని కోరుకుంటున్నాను. సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్ల కొరత ఉండడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. మొత్తం వైద్యులు, సిబ్బందితో కలిసి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆసుపత్రిలో సమస్యలు తీర్చాలంటున్నారు రోగులు.